ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక అందమైన అమ్మాయిని వెతుక్కుంటే ఇక్కడ వరకు వచ్చేసాను. మెత్తగాని మందారం తనువులో మెలిక పెడుతుంటే సిరి చేసిన రీల్ అయితే ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది. టవల్ వేసుకొని ఏదో చేసినట్టు ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్. క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. లవ్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేస్తున్నాం. పూర్ణిమ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మా పేరెంట్స్ని ఒప్పించి మాక్సిమం ట్రై చేస్తాను, కానీ నాకు టైం చాలా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా ఒక రీల్ లో చూసాను. నేనే సీఎం అవుతానని అన్నావు కదా. రేపు 2024 ఎలక్షన్లు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అంటారు? నేనే వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నానండి. రీల్స్ చేస్తూ ఉంటే మన కుటుంబం పరువు పోతుంది ఇట్లాగని అన్నారని అన్నావు కదా, ఆ క్షణం ఏమనిపించింది నీకు? ఏమనిపించింది అంటే వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్నామండి. విశాఖపట్నం అనగానే అందమైన ప్లేసెస్తో పాటు అందమైన అమ్మాయిలు, అందమైన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఒక ప్లేస్లో ఉన్నాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక అందమైన అమ్మాయిని వెతుక్కుంటే ఇక్కడ వరకు వచ్చేసాను. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ అమ్మాయి ఉండే ప్లేస్ తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ అమ్మాయే ఏంటి రీల్స్ చేస్తున్నారా? వ్యూవర్స్, ఇప్పటి వరకు నేను సస్పెన్స్లో పెట్టిన ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయే. ఈ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పేరు కూడా మీకు గుర్తొచ్చే ఉంటుంది, సిరి గుత్తుల. సిరి గుత్తుల అంటే ఇన్స్టాలోని ఒక చాలా పాపులారిటీ ఉన్న అమ్మాయి. సో ఈ అమ్మాయి చేసే రీల్స్కి కానీ వాటికి అద్భుతమైన రెస్పాన్స్. బోల్డ్ మంది ఫాలో చేస్తుంటారు, లైక్ చేస్తుంటారు. తనతోనే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సిరి. హాయ్ అండి. తినే సిరి గుత్తుల. సో సిరికి ఇన్స్టాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో తిను మెయిన్గా చాలామంది దీనికి ఫిదా అయిపోయేది దేనికోసం అంటే ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోతున్నట్టు నాకైతే తెలిసింది. అందులో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో సిరినే అడిగేద్దాం. సిరి, అసలు ఇన్స్టా లైఫ్ ఎలా ఉంది? ఎంతమంది నీ ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయ్యారు? ఎంతమంది అంటే ఉన్నారు, ఒక 108K ఉన్నారు ఇప్పుడు. మరి ఎంతమంది మనకి ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళకి కామెంట్స్ అయితే పెడతారు నార్మల్గా. ఆమె ఆ ఎక్స్ప్రెషన్ బాగుంది, ఏది బాగుంది, బాగున్నారు అని చెప్పి కామెంట్స్ అయితే పెడతారు. సో కామెంట్స్ అవి అంటే మీరు చాలా బాగున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది, ఇంకా చెయ్యాలి, ఇలా మంచిగా పెడుతున్నారు కదా కామెంట్స్ అని చెప్పి కొంచెం మాకు కూడా చేయాలనిపిస్తుంది. అంటే అలాగే అనిపిస్తుంది, లేకపోతే ఫుల్ ధూమ్ధామ్గా ఎగురుతుందా? అదేం లేదు, నార్మల్గానే. సిరి, అంటే ఎప్పుడు ఇక్కడికే వస్తారా మీరు రీల్స్ చేయడానికి? లేదు, మొత్తం వైజాగ్ అంతా, సెంట్రల్ పార్క్, ఇందిరాగాంధీ పార్క్, అలా మొత్తం అన్ని తిరుగుతాం. సో వ్యూవర్స్, సిరిని పట్టుకోవాలంటే కొన్ని పార్కుల పేర్లు చెప్తుందా, పార్కుల్లో వెయిట్ చేస్తూ ఉండండి, ఎక్కడో దగ్గర తనైతే కనిపిస్తుంది. సిరి, అసలు ఈ ఇన్స్టా అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ లైఫ్ ఎలా ఉంది? ఇన్స్టా అనేది నాకు ముందైతే నాకు తెలియదు, ఇలా రీల్స్ చేయాలి అలా చేయాలి అని నాకు తెలియదు. నేను ఫస్ట్ డబ్ స్మాష్ అని చెప్పి చేసేవాళ్ళము, అది నాకు అంతేం తెలియదు ఫస్ట్లోని. తర్వాత టిక్టాక్ చేశాను, తర్వాత ఇంకా టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేశాను. అది కూడా కరోనాలో ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో నేను ఇన్స్టా అనేది స్టార్ట్ చేశాను. సో కరోనా అనేది అందరిని అందరికీ పరిచయం చేసేదా ఆడియన్స్కి? ఓకే, కరోనాలో టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపించింది అంటే కొంచెం బాధపడ్డాను. అయ్యో, ఇలా ఇంకా ఫాలోవర్స్ వస్తున్నారు, ఇంకా బాగా అందరికీ తెలుస్తున్నాం అనే టైంలో ఇలా అయిపోయాను అని చెప్పి కొంచెం బాధ అనిపించింది. ఓకే, టిక్టాక్లో ఎంతమంది ఉండేవారు? టిక్టాక్లో ఒక 100K దగ్గరలో ఉన్నారు. ఓకే, సో అందులో బాగా డెవలప్ అయ్యే సమయంలో అది టిక్టాక్ బ్యాన్ చేశారు. అవును. ఎవరు కుట్ర అంటారు? మోదీ గారు. అలా కాదు,
అంటే మీకు ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా టిక్ టాక్ బ్యాన్ చేయడానికి? ఎవరు లేరు enemies ఎవరు. సో ఈ అమ్మాయి చాలా కాంపిటేటివ్ గా ఉంది. సో ఈ అమ్మాయి చాలా మన కాంపిటీషన్ ఎక్కువ అయిపోద్దని చెప్పి ఏమైనా బ్యాన్ చేశారేమో? అదే అలాగేం లేదా? అదే. ఓకే, ఏం చదువుకున్నావు సిరి? డిగ్రీ చేశాను. డిగ్రీ ఎక్కడ? వైజాగేనా? వైజాగ్ మన గాజువాక కాలేజ్. ఓ గాజువాక అమ్మాయివా? సిరి అంటే కరోనా టైంలో ఫ్రీ ఆఫ్ టైం అంటే ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉండడం వలన ఇది మొదలు పెట్టాను అన్నావు కదా. సో ఫస్ట్ చేసిన రీల్ ఏంటి ఇందులోని? ఫస్ట్ చేసిందంటే అంటే ఏది ట్రెండింగ్ వస్తే ఆ ట్రెండింగ్ అవి చేస్తాం మేము. అంటే ఎక్కువగా సాంగ్స్ అలాంటివి, సాంగ్స్, సినిమా సాంగ్స్. సినిమా సాంగ్స్. సో అప్పుడప్పుడు కొన్ని స్కిట్లా కూడా చేస్తుంటారా, డైలాగ్స్ ఇలాంటివి? డైలాగ్స్ కూడా చేస్తాం. అవును, ఒక డైలాగ్ నేను విన్నాను, ఏది అది తర్వాత రిక్రియేట్ చేద్దాం. సో అది నేను చెప్తాను నీకు. ఫస్ట్ అంటే నీకు బాగా పేరు తీసుకుని వచ్చిన రీల్ ఏంటి ఇందులోని ఇప్పుడు వరకు చేసిన వాటిలో? అంటే చాలా ఉన్నాయి, 1-2 కాదు, చాలా ఉన్నాయి. అందులోని మిలియన్స్లోని ఒక 2-3 వీడియోస్ వెళ్ళాయి. అందులో కొంచెం బాగా అందరికీ ఎక్కువ వెళ్ళింది. అవునా? ఏంటి అవి ఏమైనా గుర్తున్నాయా? ఏంటది? అంటే ఒకటి తులసిలో మూవీలోని ఒక సాంగ్ చేశాను, ఓకే. అదొకటి. ఇంకా వాకింగ్, స్లో మోషన్ వాకింగ్ అవి. ఇంకా అలా తులసి సాంగ్ అన్నావు కదా, ఏంటి అది? ఏ సాంగ్ అది? అది వెన్నెల్లో నువ్వు ఉంటే నా వెన్ను మీద వాలి, ఆ సాంగ్. ఓకే. సో నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఏమైనా వచ్చా, లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నావా? లేదు, నేనేం నేర్చుకోలేదు. నాకు ఎక్కువ స్టడీస్ మీద కన్నా ఇలా కల్చరల్ యాక్టివిటీస్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. డాన్స్ అనగా, సాంగ్స్ అనగా, గేమ్స్ అనగా, నాకు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. డాన్స్ కూడా వచ్చా? డాన్స్ కూడా. ఏంటి అంటే వెస్టర్న్ లేకపోతే క్లాసికల్? క్లాసికల్ రాదు, అంటే చిన్నప్పటి నుంచి అన్ని ప్రోగ్రామ్స్లో నేనే ఫస్ట్ పార్టిసిపేట్ చేసేదాన్ని. అలా ఇంకా దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఎక్కడ డాన్స్లో అయితే నేర్చుకోలేదు, నార్మల్ చూసి నేర్చేసుకోవడమే అంతే. ఓకే. సరే, యాక్చువల్గా కామెంట్స్ ఇలాంటివి అంటే వీటిలో వస్తూ ఉంటాయి కదా, అంటే బయట జనం అంటే ఎప్పుడైనా నీ ఫాలోవర్స్ కానీ నీ ఫ్యాన్స్ కానీ ఎప్పుడైనా గుర్తుపట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? గుర్తుపట్టి ఏంటంటే ఎక్కడైనా కనిపిస్తే ఫోటో తీసి ఇన్స్టాలోని నాకు మెసేజ్లోని పెట్టి ఇది మీరేనా అని అడిగేవారు. ఓకే. అంటే తెలియకుండా ఫోటో తీసేవారు? తెలియకుండా ఫొటోస్ తీసి అది మీరేనా, నేను మూవీకి వెళ్తే గాజువాక అక్కడ ఫొటోస్ తీసి ఇది మీరేనా, మీరు ఇక్కడ వచ్చారు కదా, నేను చూసాను అని అంటారు. వైజాగ్లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఇలాంటివి వచ్చేసే వాళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే చెప్పగలరా? ఏముంది, ఎక్కువ సోషల్ మీడియా మీదే కదా అందరూ ఉంటున్నారు. 24 మార్నింగ్ లెగిస్తే ఈవినింగ్ నైట్ పడుకునే వరకు అందరూ మొబైల్స్తోనే ఉంటున్నారు కాబట్టి అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా కావాలి. ఇంకా అందరూ దాని మీద పడిపోయి దాని మీద ఇంకా అంటే అందరూ చూస్తున్నారు. అలాగే వైజాగ్ అనగానే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఇన్స్టాలో కొంచెం పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు చూసినా కూడా వైజాగ్ వాళ్ళు ఉంటారు. ఇంకెక్కడ దానికి కారణం ఏంటంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ అయి ఉంటాయా? అలా అయి ఉంటాయి, అలాంటివి ఏమైనా అయి ఉంటాయంట లొకేషన్స్. ఇంకా అమ్మాయిలు అందరూ బాగుండడం వల్లే మరి ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మన వైజాగ్ లోనే ఎక్కువ ఉన్నారు. ఓకే. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ లో నీకు బాగా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఏదైనా ఉంటుందా మీకు? గ్యాంగ్ అనేది ఏం లేదు, అందరితోని నేను బాగానే ఉంటాను. ఒక్కరితో ఇలా మా గ్యాంగ్ వీళ్ళతోనే ఉండాలని నేనేమన్నా, అందరితోని మాట్లాడతాను. ఓకే. సో నీ స్టడీస్ అన్నావు కదా, స్టడీస్ అంతా గాజువాకేనా? గాజువాక. సో గాజువాకలో చిన్నప్పటి నుంచి చదువుగా మీరు అంటే ఇవన్నీ రీల్స్ ఇలాంటివన్నీ చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఏం అలా చేయలేదా? అన్నారు ఫస్ట్లోని. ఎందుకు, మా చుట్టాలు ఎవరైనా ఉంటారు కదా రిలేటివ్స్, డాడీకి అయితే అసలు నచ్చేది కాదు అసలు. నువ్వు రీల్స్ అవి చేస్తున్నావు, బయట వాళ్ళు చూస్తారు, నన్ను అడుగుతారు అందరూ, మీ అమ్మాయి ఇలా చేస్తుంది అని అనేసి అందరూ అడిగేవారు. అడిగితే డాడీ అన్నారు మానేయి, వద్దు చెయ్యొద్దు. అమ్మ కూడా అంది వద్దు మీరేం చెయ్యొద్దు, మా పరువు తీయద్దు, అది ఇది అనేవారు. అన్నారు. అంటే నేను ఇంకా ఏం చేయలేదు, కొంతసేపు అనేసేదాన్ని, వాళ్ళకి తెలియకుండా చేసుకునేదాన్ని. వాళ్ళకి తెలియకుండా చేసుకొని ఇంకా అలా కామ్ అయిపోతుంటే మోజ్లోని నాకు గిఫ్ట్స్ అవి వచ్చేసేవి, ఇంకా మనీ కూడా అలా స్టార్ట్ అయ్యేది. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే సర్లే ఇంకా వాళ్ళు తనకి ఏదో ఫ్యూచర్ ఉండుంటుంది దీని మీద అని చెప్పి వాళ్ళు కామ్ అయిపోయారు. సో తను చేసే దాని వల్ల ఒక ఎర్నింగ్ కానీ ఫ్యూచర్ కానీ క్రియేట్ అవుతుందన్న దాంతో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం ప్రారంభించారు, అంతేనా? అంతే. యాక్చువల్గా ఫాదరు మదరు అంటే యాక్చువల్గా పిల్లలు ఫస్ట్లోనే ఏం చెడిపోతారేమో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న దాంతో భయపడడం సహజం.
కానీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఎవరైనా డిస్కరేజ్ చేసిన సంఘటనలు ఉన్నాయా? అంటే అంటారు, వాళ్ళు కూడా అన్నారు, చాలామంది ఉన్నారు మా స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళందరూ, దీనివల్ల మీకు ఏం యూజ్, అది ఏం పనికిరాదు, చదువుకో నీట్గా, అది ఇది అనేవారు. కానీ పట్టించుకునేదాన్ని కాదు. నాకు ఇది ఇంట్రెస్ట్, నేను ఇదే చేసుకుంటా అని చెప్పనేదాన్ని. కానీ వాళ్ళు అనే మాటలు నేను పట్టించుకునేదాన్ని కాదు. సో అంటే ఈ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? అంటే బాగుండడం మీన్స్ ఏంటి? రికగ్నిషన్ వల్ల బాగుందని అనిపిస్తుందా, లేకపోతే దీని వల్ల ఎర్నింగ్ కూడా ఉండడం వల్ల? ఎర్నింగ్ బాగుంది, రికగ్నిషన్ బాగుంది, ఇంకా అన్నీ బాగున్నాయి. అంటే చాలా మందికి ఇందులో ఎర్నింగ్ అనేది ఎలాగో తెలియదు. అంటే చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ కొంతమందే ప్రొఫెషనల్స్ ఉంటారు. నవ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇందులో ఎర్నింగ్ ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా? ఎర్నింగ్ అంటే యాప్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియా యాప్స్, మోజు, ఇంతకుముందు రోపోస్ అని ఒక్కొక్క యాప్ ఉండేది. ఆ యాప్లో మనం వీడియోస్ పెడితే వ్యూస్ బట్టి కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ బట్టి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు, మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అలా మోజులో అయితే ఒక 1 year అంతా ఒక బ్రాండ్లా ఇచ్చేస్తారు. ఈ మంత్కి 5K, మంత్కి 6K శాలరీలా ఇచ్చేస్తారు. ఇన్ని వీడియోస్ 30 వీడియోస్ ఈ మంత్లో పెట్టేయాలి అని చెప్పి అలా ఉండేది. ఇంకా అలా ఈ ఇన్స్టాలో అయితే అలా రాలేదు. కానీ ఏమైనా ప్రమోషన్స్, ఏమైనా ఇలా ప్రమోషన్స్ కానీ, బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, సలూన్వి, ఫుడ్ ప్రమోషన్స్, అలా మావి ఇలా ప్రమోట్ చేయండి అని చెప్పి వాళ్ళే మా దగ్గర కాల్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కానీ వాళ్ళు మాకు చెప్పేవారు. సో అలాగా ఎర్నింగ్ కూడా రావడం వలన కొంత ప్లస్ అనేది అంతేనా? సిరి, యాక్చువల్గా నీకు ఎన్నిసార్లు, ఎంతమంది లవ్ ప్రపోజల్ చేశారు? చాలా మంది చేశారండి. నేను అసలు ఏం పట్టించుకునేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. నాకు భయం ఆ టైంలో. ఇంట్లో తెలిస్తే ఏమన్నా అంటారేమో, లేకపోతే అనిపించేసి నన్ను ఏమైనా హౌస్ అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి నాకు భయం వేసి మాట్లాడేదాన్ని కాదు. ఇంకా అలానే ఫ్రెండ్స్ కూడా వెనకాల ఎక్కువ ఉంటారు నాకు. వాళ్ళు కూడా ఇంకా ఇంట్లో చెప్పేస్తానని చెప్పి భయపడే అలా చెప్పేవారు. ఇంకా నేను ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే. అబ్బాయిలతో నాది అన్ని కో ఎడ్యుకేషన్ ఏం లేదు. కాలేజ్, స్కూల్ ఒకటే కో ఎడ్యుకేషన్, మొత్తం అన్ని ఉమెన్స్. సో స్కూల్ ఒకటే కో ఎడ్యుకేషన్ అవ్వడం వలన అన్నిసార్లు లవ్ ప్రపోజల్ అనేది వచ్చిందా? సరే, ఊహ తెలిసిన తర్వాత లవ్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది? 7th లో. నేను 7th. అప్పటికే ఊహ తెలిసిందంట. సరే, కొంచెం నువ్వు మేజర్ అయిన తర్వాత నీకు వచ్చిన లవ్ ప్రపోజల్స్లో బాగా గుర్తున్నది ఏంటి? బాగా గుర్తున్నదా? ఉన్నదండి, ఉంది అలాగా. ఎందుకండి ఇప్పుడు అవి? పర్లేదు. అంటే ఇది యాక్చువల్గా నాకు కొంతమంది ఆడియన్స్ పాపం వాళ్ళ కోరారు అనమాట, ఈ విధంగా అడగండి అని. ఈ ఫ్యాన్స్ కొంతమంది, ఆ ఫ్యాన్స్ ఎవరో తర్వాత చెప్తాను నేను. సో ఫ్యాన్స్ అడిగారు, ఫ్యాన్స్ డిమాండ్ అనమాట. సో సిరి గారి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ఆవిడ లవ్ కోసం దానికోసం. ఆ ఏజ్ అది లవ్ కాదండి, నార్మల్ ఏదో మాట్లాడారు, వాళ్ళు వచ్చి మాట్లాడారు అంతే. వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇంటర్ స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఎలా వెరైటీగా ఏం చేసేవారు ప్రపోజల్స్? లేదు, అంత నార్మలే కదా. అంత లవ్ లెటర్స్ అయినా? లవ్ లెటర్స్ కాదు, ఇష్టమని చెప్పేసేవారు వచ్చి. ఇంకా అలానే. నీకు అంటే బాగా గుర్తున్న ప్రపోజల్ ఏం లేదా? అంటే ఒకసారి ఐటీ అబ్బాయి, నేను 10th క్లాస్, ఆ అబ్బాయి అయితే వచ్చి నన్ను టార్చర్ పెట్టేవాడు. రోజు మా వెనకాతలు వచ్చేసేవాడు, మా ఇంటి వరకు వచ్చేసేవాడు, లెటర్లు తీసుకొచ్చేవాడు, నా మీద ఇసిరేవాడు రాకెట్లా చేసి. అలా చేయడం వల్ల నాకు భయం వేసేసేది. ఏంటి ఇంట్లో తెలిస్తే. మా తమ్ముడు ఉండేవాడు, మా తమ్ముడు నేను ఒకే క్లాస్. అవ్వడం వల్ల నాకు భయం వేసేది, ఇంట్లో చెప్పేతాడేమో, నాకు భయం వేస్తుంది అని చెప్పి అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సో అది మరి ఆయన ఎలాగా అందులోంచి మా పీటీ సార్కి చెప్పేసాను వెళ్ళి, ఇలా వచ్చి ఇచ్చేస్తున్నారంటే సార్ వెళ్ళి వార్నింగ్ ఇచ్చారు. ఓకే, అతను సేమ్ కాలేజీలో చదివాడా? లేదు, తను ఐటీ ప్రొఫెషనల్. వాళ్ళెవరు కూడా నాకు తెలీదు. ఐటీ కాలేజ్, నేను 10th క్లాస్. ఐటీఐయా? ఓకే ఓకే, ఐటీఐలో చదివాడు. సో అలాగే నీకు ప్రపోజ్ చేసేవాడు. నేను బస్ స్టాప్ లో ఉన్నప్పుడల్లా వాళ్ళు బస్ స్టాప్ లో ఉండేవారు, అలాగే ఇంకా టార్చర్ చేసేవారు. అప్పుడే ఎక్కువ, ఇప్పుడేం లేదు. సరే, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం చెప్తాము, ఇద్దరి వైపు బాగుంటే బాగుంటుంది లైఫ్. లేదు ఒకరి వైపు లవ్ ఉండి ఇంకొకరి వైపు ఏదో
చేసాం కదా అని పేరుకి ఉంటే అది లవ్ కాదు నా దృష్టిలో. అంటే లవ్ అంటే చాలాసార్లు సినిమాల్లో చెప్పినట్టు సాక్రిఫైస్ అంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు. నీ దృష్టిలో ఏంటి? అంటే ఏం ఉండాలి, ఏ క్వాలిటీ ఎక్కువ ఉండాలంటావు? సరే, ఇందాక రెస్పాన్సిబిలిటీ రెండు వైపులా లవ్ అనేది ఉండాలి అని చెప్పావు, కేరింగ్. ఇంకేముంటాయి? ఇంకేముంటే కేరింగ్ బాగా చూసుకోవాలి కదా మెయిన్. కొంచెం టైం స్పెండ్ చేయాలి, అలా కొన్ని కొన్ని ఉంటాయి కదా, మేము ఎక్స్పెక్ట్ చేసినవి ఉంటాయి కొన్ని. అదే మీరు ఎక్స్పెక్ట్ చేసేవి ఏంటో తెలుసుకోవాలనే కదా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏంటవి మీరు ఎక్స్పెక్ట్ చేసేవి? టైం స్పెండ్ చేయాలి, ఇంకా కేర్, లవ్, ఇంకా అలా ఉంటాయి కొన్ని కొన్ని. మా పేరెంట్స్ని కూడా కొంచెం బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి అలా. అలాంటి అబ్బాయి ఎవరైనా తారసపడ్డారా? ఓకే, అంటే రిలేషన్లో ఉన్నారు అప్పుడు. సో మీ ఇంట్లో తెలుసా? ఇంట్లో తెలుసు. ఓ, ఇంట్లో తెలుసా? అయితే ఓకే, ప్రాబ్లం లేదు. మా ఇంట్లో తెలుసు. సో మ్యారేజ్ ఎప్పుడు అయితే? నెక్స్ట్ ఇయర్లో అయిపోవచ్చు. నెక్స్ట్ ఇయరా? ఓకే. ఆయన ఏం చేస్తారు, తను ఏం చేస్తారు? తన ఫార్మాలో చేస్తారు. ఫార్మాలో. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన కేరింగ్ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి పడ్డాను కదా. ఉన్నాయి. ఓకే. కాదు, ఈ మధ్య నీ రీల్ ఒకటి చూసాను, ఎక్స్ప్రెషన్ సూపర్గా ఉన్నాయి. ఏదో గ్లాస్ పట్టుకొని ఏదో ఒకటి చేసావు, ఏంటి అది? అది అనుకోకుండా ఏదో అలా చేస్తా. వ్యూస్, యాక్చువల్గా ఈ మధ్య ఒక తిని చేసిన సిరి చేసిన రీల్ అయితే ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది. చాలా బాగా, అంటే ఎక్స్ప్రెషన్స్ అదరు అని చెప్పి కింద కామెంట్స్ అయితే బోల్డ్ వస్తూ ఉన్నాయి. సో ఆ రీల్ని రిక్రియేట్ చేయడం కోసం రిక్వెస్ట్ చేసాం, మన ప్రేక్షకుల కోసం తను చేయడానికి సిద్ధపడ్డారు. ముందు నో అన్నారు, కానీ తర్వాత మీ అందరి కోసం ఓకే అన్నారు. సో అది ఇప్పుడు చేయబోతున్నారు. సో సౌండ్ నేను స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ సౌండ్. సిరి, యాక్చువల్గా ఈ లైఫ్ ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఉంది కదా, అది అంటే అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఐ మీన్ సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని ఇందాకలు అన్నావు కదా. సో ఏ క్షణం అయినా ఎప్పుడైనా అసలు ఎందుకు నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను, ఇలాంటి రీల్స్ ఎందుకు చేస్తున్నానని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫీల్ అయిన సందర్భాలు అయితే లేవు. కొన్నిసార్లు అయితే ఇలాగా రీల్స్ చేస్తే మళ్ళీ మొహం అది మోడిఫై చేసి ఏవో చేస్తారు అని చెప్పి భయపెట్టారు. అప్పుడు నేనేమనుకున్నానంటే నిజంగా నాది కూడా ఏమైనా అవుతుందేమో, మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో. అంటే చూసారు కదా, అలా చేయడం వల్ల అది చేయడం వల్ల నేను కొంచెం, నాకు ఇప్పుడు వచ్చి ఏమీ రాలేదు అలాంటిది, కానీ భయపడేదాన్ని. చేయడం అవసరం అంటావా, ఇలా ఏమైనా అయితే మళ్ళీ నేను కాదు మా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి, బాధపడతారేమో అని చెప్పి నేను భయపడేదాన్ని. తర్వాత ఇంకా అదేం కాదు, ఎవరికైనా తెలుస్తుంది కదా ఏది మోడిఫై ఏది రియల్ అనేది తెలుస్తుంది కదా, మనం నీట్గా ఉంటే బాగుంటుంది అనే టైప్లో నేను ఇంకా ఉంటున్నాను. అంటే ఎప్పుడు నేను ఇది చేయడం ఎందుకు, ఈ కెరీర్ ఎంచుకోవడం ఎందుకు అనే సందర్భాలు అయితే లేవు. సిరి, ఇందాక నువ్వు ఆ గ్లాస్ది చేసావు కదా, యాక్చువల్గా అంటే ఇందాక సిగ్గుపడినట్టున్నావు, ఎక్స్ప్రెషన్స్ అంటే సాంగ్ అదంతా లేకపోవడంలో కొంతవరకు చేసావు. సో ఆ రీల్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ చాలా గొప్పగా ఉన్నాయి. అంటే ఆ రీల్ ఎందుకు చేయాలనిపించింది, ఏంటి దాని వెనక ఏదైనా కథ ఉందా? రీల్ అలా ఏం చేయాలంటే అది ట్రెండింగ్ లో వెళ్తుంది. దాంతో పవర్ స్టార్ అంటే ఇష్టం కదా, ఇష్టంతో ఇంకా అది చేస్తే బాగుంటది అని చెప్పి నేను చేసాను. ఇంకా టిక్ టాక్ లో కూడా ఎక్కువ పవర్ స్టార్ చేసేదాన్ని. టవల్ ఉంటుంది కదా, టవల్ వేసుకుని చేసేదాన్ని. సో టవల్ వేసుకుని ఎలా అంటే సాంగ్స్ ఉంటాయి కదా, జనసేన సాంగ్స్. కాదు, ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్ ఏం చూపిస్తావేమో అని దానికోసం అని ఒకసారి ఫోన్ పట్టుకుంటాం మేము. టవల్ వేసుకొని ఏదో చేసినట్టు ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ మా కోసం. టవల్ తీస్తున్నారు. ఇప్పుడు మన కోసం, మన ప్రేక్షకుల కోసం సిరి అయితే పవన్ కళ్యాణ్ గారిలో యాక్ట్ చేయడానికి, అంటే ఆ కండువా కూడా మా దగ్గర ఉంది, ప్రాపర్టీ మా దగ్గర లక్కీగా ఉండడం వలన సో చేస్తానని అగ్రీ అయింది. సో డైలాగ్ ఏదో చూసుకుంటూ ఉంది. మీకోసం, మీ అందరి కోసం ఒక కొత్త రిక్రియేషన్ అనేది చేయాలని, అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలని మా ప్రయత్నం అది. సో దానికి తగ్గట్టు అన్ని ప్రిపరేషన్ అంతా నడుస్తూ ఉంది. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది
తర్వాత మీరే చెప్పాలి, కామెంట్స్లో కింద పెట్టండి. యూజ్ ఇప్పుడు మన దగ్గర అయితే కండువా ప్రాపర్టీ కూడా ఉంది. సో ఫస్ట్ మ్యానరిజం, పవన్ గారి మ్యానరిజం ఎలా ఉంటుందో తను చేయబోతుంది సిరి మన కోసం. పవన్ గారిలో నేను చేయలేనండి. పవన్ గారిలో చేయకపోయినా కూడా మీ మ్యానరిజం, ఆయన మ్యానరిజాన్ని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు, ఎలా చేస్తారు? ఓకే చేయండి, మ్యానరిజం చేయండి. ఫస్ట్ కండువా వేసుకునేది, ఆ కండువా వేసుకునే మ్యానరిజం కావాలి మాకు. సరే, కనిపించని సైన్యం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. ఎందుకంటే ఇష్టం అంటే అతను మంచి వ్యక్తి నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు అందరూ ఎలా అంటే వాళ్ళ మనీ తీసి ఎవరికి హెల్ప్ చేయట్లేదు. అదే తినైతే రైతులకి కానీ అలా చాలా మందికి హెల్ప్ అయితే చేస్తున్నారు కదా. ఇంకా మనకి పాలిటిక్స్లో వస్తే కూడా చాలా మంచి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఎలక్షన్ కూడా అయిపోయింది కదా, సో ఎలక్షన్ తర్వాత పవన్ గారి రోల్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే మేమైతే ఒక స్టేజ్లో ఊహించుకున్నాము. ఎలా ఊహించుకున్నారా చెప్పండి, పర్లేదు. మీ ఊహ ఏంటో చెప్పండి, పర్లేదు. మేమైతే ఒక స్టేజ్లో చూడాలి, అసెంబ్లీలో మేము చూడాలి అని చెప్పి మేము అనుకున్నాం. అంటే పవన్ గారు సినిమాలు చూసి ఏమైనా ఫ్యాన్ అయ్యారా, లేకపోతే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన చేసిన పనులు చూసే ఫ్యాన్ అయ్యారా? రాజకీయాల్లోకి వచ్చి చేసిన పనులు చూసి ఫ్యాన్ అయ్యాం. అవునా? ఓకే, అంటే రాజకీయాలు అనేవి ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ నాకైతే ఈ పాలిటిక్స్ అవి ఇంట్రెస్ట్ ఉండవు. నేను మెయిన్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను అంతే తప్ప నాకు ఈ పాలిటిక్స్ ఏవి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కూడా ఉండదు. ఓకే, సో పవన్ గారి మీద ఇష్టంతో ఆ రీల్ చేశారా? సో ఆ రీల్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్స్లో మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి? అంటే అందరూ చెల్లి మన జనసేన ఉంటుంది కదా, ఏమన్నారంటే లేడీ డాన్, జనసేన డాన్ అని చెప్పి అలా కొన్ని పెట్టారు. ఓకే, బాగుంది, అవన్నీ నాకు బాగా నచ్చాయి కామెంట్స్. సో ఈ లైఫ్ని ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తున్నారు? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మాకైతే మూవీస్లో కానీ వాటిల్లో కానీ మా మమ్మీ వాళ్ళు వాళ్ళకి పంపించరు. ఓకే, దానికి వెళ్ళే వాళ్ళకి Parents కి ఇష్టం ఇష్టం లేదు, లేదా? దానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దాని మీద నాకైతే ఇంకా వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది, ఇంకా వీళ్ళు వద్దు ఆ ఫీల్డ్ వద్దు అని చెప్పి వాళ్ళు అనడం వల్ల నేను కూడా ఆగిపోయా. ఇంకా నేను మ్యారేజ్ చేసుకున్న అతను కూడా ఇంకా మంచిది వస్తే వెళ్ళు అని అన్నారే తప్ప ఇంకా అవి బ్యాడ్ అని చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్లో ఉన్నారు. అందువల్ల దాని మీద అంత ఇది లేదు నాకు. ఏమన్నా అంటే ఒక ఇన్స్టా కాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని కొంచెం గ్రోత్ చేసుకొని అలా ఇన్కమ్ జనరేట్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఇన్స్టా చేసేవాళ్ళు, యూట్యూబ్ చేసేవాళ్ళు, ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా. సో మీరు ఎప్పుడైనా గ్యాదరింగ్ అంతా నడుస్తూ ఉంటుందా, ఎప్పుడైనా మీట్ అవ్వడం ఇలాగా? అప్పుడప్పుడు బీచ్ దగ్గర ఇంకా ఉడా పార్క్ అక్కడక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి రీల్స్ చేద్దామని చెప్పి మీట్ అవుతాము. నెక్స్ట్ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి మాకు, లేదంటే ఏమైనా మూవీ ప్రమోషన్స్, హీరోయిన్స్ వస్తారు కదా, మీరు కూడా చాలాసార్లు వచ్చారు, దానికి కూడా ఎక్కువ మీట్ అవుతూ ఉంటాము. అలాగా మాకు ఒక గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లో మాకు ఏదైనా అక్కడ అందులో డిస్కస్ చేసుకుంటాం. అంటే వాళ్ళ కష్టాలు అలాంటివి ఏమైనా షేర్ చేసుకుంటూ ఉంటారా? అంటే వాళ్ళకు ఉండే ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ? నాకు ఏమైనా అంటే ఏమైనా పేమెంట్స్ విషయంలో కానీ ఇలా ప్రాబ్లం వస్తుంది, వీళ్ళ వల్ల మనకి ఇలా ఉంది అని చెప్పి ఏమైనా అనుకుంటే మేము గ్రూప్లో డిస్కస్ చేసుకుంటాం. సో గ్రూప్లో డిస్కస్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎవరైనా అంటే సపోర్ట్ చేయడం అలాంటివి ఏమైనా నడుస్తూ ఉంటాయా? సపోర్ట్ చేయడం ఉంటాయి, అంటే మీలో మీరు హెల్ప్ చేసుకుంటూ మాలో మేమే సపోర్ట్. సో కాదు, మీరందరూ కలిసి రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారని అన్నారు కదా, ఎవరితో ఎక్కువ సార్లు చేసావు నువ్వు సిరి? ఎవరితో అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో అయితే ఎక్కువ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్తో అయితే నేను చేయలేదు. పెద్ద చిన్న అని ఉండదు ఇన్ఫ్లుయెన్సర్లు, దానికే ఉంది, ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సరే, పర్లేదు. అంటే నేను మా ఫ్రెండ్స్తో నేను కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటాను, మా ఫ్రెండ్స్ అని కానీ ఇలా మా ఫ్రెండ్స్ చెల్లెళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసి ఎక్కువ నేను రీల్స్ అవి చేస్తాను. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్తో 1-2 కలిసినప్పుడు అలా చేస్తుంటా. చాక్లెట్ క్వీన్ కానీ లిషిక వాళ్ళతో ఎక్కువగా చేస్తాను. వైజాగ్ నవీన్ తో కూడా చేసినట్టున్నావు కదా, పొట్టిగా ఉంటాడు. వైజాగ్ నవీన్ తమ్ముడు అని అంటూ ఉంటాను, అక్కని బాగా మంచోడు.
మనోభావాలు దెబ్బతింటాయి అంటాడు. ఎప్పుడైనా దెబ్బతిన్నాయి మనోభావాలు ఏమైనా అంటే ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోతారు, ఏమైనా అంటే ఫీల్ అయిపోతారు. నాకు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యాడా? లేదేమో ఎప్పుడు చాలా feel మంచి అవ్వలేదా? అడుగుతాను. ఓకే. లేదు. సో ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి కదా. మ్మ్. సో అంటే యాక్చువల్గా సరే వీళ్ళు కాకుండా ఇంకా ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నిన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా యూట్యూబర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరి మీద ఉండదు, అంటే నీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. ఉండదు. సో ఎక్కువ సినిమావే చేయడానికి కారణం ఏమంటావు? సినిమా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీదే. సాంగ్ అనేది డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. డ్యాన్స్ డైలాగ్ ఎక్కువ చేసేదాన్ని కాదు, నార్మల్ డ్యాన్స్ సాంగ్ లిప్ సింక్ అవే చేస్తాం. లిప్ సింక్ అనేది కష్టం ఉంటుందా? కష్టం అంటే స్టార్టింగ్లో చేస్తే కష్టం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అవుతుంది. ఒక 2 టేక్లో 1 టేక్లో అలా చేసుకోవచ్చు. ఓకే. ఏ హీరో మీద క్రష్ ఉంది? క్రష్ అంటే ఇష్టం నాకు బాగా ఎన్టీఆర్. ఈరోజు బర్త్డే కదా. ఈరోజు బర్త్డే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఎందుకు ఇష్టం? ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అదే ఎందుకు? ఫస్ట్ లో చిన్నప్పుడు ఎక్కువ మహేష్ బాబు గారిని ఇష్టపడేదాన్ని. అయితే ఇంకా అలా అలా ఎన్టీఆర్ స్టైల్ కానీ మూవీస్ కానీ అతను అంటే నాకు ఇంకా బాగా నచ్చారు వాళ్ళు అంటే కాదు, అంటే యాక్చువల్గా ఎన్టీఆర్ గారి కోసం చెప్పినప్పుడు పర్ఫెక్ట్ యాక్టర్ అంటారు, అట్లాగే డాన్స్ బాగా చేస్తాడు, ఆయన డైలాక్షన్ బాగుంటుంది, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? డాన్స్ స్టైల్ మొత్తం అన్నీ బాగా అన్నీ ఇష్టం. స్టైల్ అనగా డాన్స్ అనగా ఇంకా డైలాగ్ అనగా ఇంకా క్లాసికల్ డాన్స్ కూడా వేస్తూ ఉంటారు. నాకు బాగా ఇష్టం ఎన్టీఆర్. ఎప్పుడైనా ఎన్టీఆర్ని కలిసే అవకాశం వచ్చిందా? దొరకలేదు. మూవీ ప్రమోషన్స్ రాలేదు. సో వైజాగ్ రాలేదు. సో కాదు, అంటే నువ్వు చాలా మంది అంటే చాలా సినిమా మూవీ ప్రమోషన్స్కి వెళ్ళావు కదా, అక్కడ ఎవరైనా హీరోలతో హీరోయిన్లతో వాళ్ళతో కొంచెం పేరున్న వాళ్ళతో ఇంటరాక్షన్ అలాంటివన్నీ జరిగాయా ఎప్పుడైనా? వెళ్ళాము. కేరింత మూవీలో హీరో ఉంటాడు, సైడ్ యాక్టర్, తనతో మేము చేసాము. బాగానే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్? బాగానే రిసీవ్ చేసుకుంటారు. మిగతా వాళ్ళని మరి వాళ్ళ సంగతి మాకు తెలియదు, కానీ మాతో అయితే రీల్స్ అవి చేయడం, సెల్ఫీలు అవి ఇవ్వడం మాకు అయితే బాగానే రిసీవ్ చేసుకుంటారు. సో ఈ మధ్య సుందరం మాస్టర్ దానికి కూడా వెళ్ళినట్టున్నావు కదా? సుందరం మాస్టర్ కాదు, మొన్నదేదో వచ్చింది, మీరు వచ్చినట్టున్నారు. భరతనాట్యమా? భరతనాట్యం. ఓకే. ఆ రోజు నేను వచ్చాను, హీరో నాకు తెలిసిన అబ్బాయి. సో ఆ రోజు నువ్వు డాన్స్ కూడా చేసినట్టున్నావు కదా, పైకి ఎక్కి. ఒక్కసారి ఆ స్టెప్ వేయగలవా? ఒక్కసారి నీకు వచ్చిన స్టెప్ ఒకటి హమ్ చేసుకుంటూ. యోస్ మన కోసం సిరి ఒక డాన్స్ మూమెంట్ చేయడానికి అంటే సిద్ధంగా ఉన్నారు. సో మన వ్యూస్ కోసం, మన కోరిక మేరకు. సో ఏ సాంగ్ అది? ఇప్పుడు అచ్చో సాంగ్. ఓకే, ఈ సాంగ్ ఇప్పుడు సౌండ్ నేను పెడుతున్నాను, సో ఆవిడ చేస్తారు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. సిరి, ఇప్పుడు మీ పేరెంట్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు నీకు కొంత ఫేమ్ అనేది వచ్చింది, అలాగే ఫాలోవర్స్ కూడా చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు మీ ఫాదర్ ఏమంటున్నారు, మదర్ ఏమంటున్నారు? ఫాదర్ మదర్ అయితే ఇప్పుడైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడికైనా ప్రమోషన్కి వెళ్తానన్నా లేదన్నా మా డాడీ కూడా నాతో పాటు రీల్స్ చేస్తారు. మా డాడీ కూడా నాతో. లేదు, నేను ఇలా పెట్టుకుని చేసుకుంటే మా డాడీ వెనకట్లు వచ్చి చేయడము అలా చేస్తారు. మా డాడీ కూడా చేస్తారు నాతో. అలాగా బాగా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన రీల్ ఏదైనా బాగా ప్రెసెంట్ ఇప్పుడు చేయలేదు, కానీ నార్మల్ ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయి. మా డాడీవి నాది కలిపి ఉంటాయి. ఓకే, అందులో మీకు మెమరబుల్ గా ఉన్నది ఏంటి? మా డాడీది నాది కలిపి ఒక రీల్ చేసాము. డాడీ తాగొచ్చు కదా, ఏదో ఉంటది, వైన్ తాగుతాను డాడీ అంటే అని ఏదో ఉంటది, సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటది, అది డాడీ నేను కలిపి చేసాము. అవునా? ఓకే. అలాగే అంటే ఇప్పుడు మీ మదర్ ఒకప్పుడు నువ్వు రీల్స్ చేస్తూ ఉంటే మన కుటుంబం పరువు పోతుంది ఇట్లాగని అన్నారని అన్నావు కదా, ఆ క్షణం ఏమనిపించింది నీకు? ఏమనిపించింది అంటే వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ మా అక్క నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. చిన్న ఇలా చెయ్యు వాళ్ళని నేను ఒప్పిస్తాను, అమ్మాయిని నీకు చెప్తానులే, నువ్వు చెయ్యు, నువ్వు మంచి పొజిషన్లో ఉండడం నాకు ఇష్టము. అక్కకి కూడా ఎక్కువ ఇలాంటివి ఇష్టం అన్నమాట. సొంత అక్క. మా తమ్ముడు, నేను, అక్క
ముగ్గురు ముగ్గురు. నువ్వు మధ్య నేను మధ్యలో person. మిడిల్. Okay. అందువల్ల అక్క బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే సపోర్ట్ చేస్తుంది. ఏదైనా అయినా అమ్మాయిలకి ఆ చెల్లిని నేను చూసుకుంటాలే అని అనేసి బాగా సపోర్ట్ అంటే ఒక చేస్తుంది. భరోసా ఇవ్వడం వల్ల వాళ్ళు అక్క బాగా సపోర్ట్ చేస్తుంది. అలానే అమ్మ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. డాడీ కొంచెం చిన్న చిన్న అప్పుడప్పుడు ఎందుకు ఇలా ఇలా అంటారు తప్ప ఇప్పుడు ప్రెసెంట్ ఏమనట్లేదు. డాడీ వాళ్ళ ఆఫీస్లో కూడా ఎవరో సారాలు నా వీడియోస్ చూసారంట. చూసి మీ అమ్మాయి బాగా చేస్తుంది అంటే ఇంకా డాడీ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి డాడీ కూడా వచ్చి చెప్పారు ఇలాగా. కొంతమంది పొగుడుతారు, కొంతమంది ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి కొంతమంది తిడుతూ ఉంటారు. ఓకే. అలా తిట్టిన వాళ్ళు అంటే తిట్టినప్పుడు అంటే మన వరకు వచ్చినప్పుడు మనసు అయితే అంటే బాధపడతావా లేకపోతే లైట్ గా తీసుకుంటావా? లైట్గా తీసుకుంటారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు ఏంటి అనేది, ఇది ఎందుకు చేస్తున్నారు, మన కల్చర్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వదిలేస్తాను. ఇంకా వాళ్ళని పట్టించుకున్న విషయం. మీ కాబోయే హబ్బీ ఉన్నారు కదా అంటే మీ ఫియాన్స్, సో ఆయన ఎప్పుడైనా ఏదైనా రీల్ బాగుంది ఇట్లాగని ఏమైనా అన్నారా? తనే తీస్తుంటారు నాకు. తనే తీస్తూ ఉంటారా? కొన్ని వీడియోస్ చూస్తాను. అంటే కొన్ని వీడియోస్ లో ఒక అబ్బాయి ఏదో ఇలా సెల్ ఫోన్ తో కెమెరాతో తీస్తూ ఉన్నాడు. ఆయన కాదు కదా? ఎక్కువ వీడియోస్లో లేరు, నా వీడియోస్లో లేరు. సో మీ మమ్మీ డాడీ కాకుండా నీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మీ అక్క కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకో అమ్మాయి బాగా సపోర్ట్ చేస్తారు. ఎవరు ఆ అమ్మాయి అంటే కదా? అమ్మాయి పేరు చెప్పు, కెమెరా ముందు లేదు కదా. మనీషా మా ఫ్రెండ్, తను బాగా సపోర్ట్ చేస్తారు. మనీషా అని మా ఫ్రెండ్. ఓకే. తను బాగా మనతో పాటు ఉంది ఒక అమ్మాయి, బ్లాక్ డ్రెస్ కాకుండా వైట్ జీన్ వేసుకుని ఉన్న అమ్మాయి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే. బాగా సపోర్ట్ చేస్తుంది. ఏదైనా అంటే ఇలా చెయ్యు అలా చెయ్యు, ఇంకా నీకేం కావాలి, వీడియోస్ చేయడానికి ఏదైనా శారీస్ కావాలంటే శారీస్ నేను కొంటాను, అలాంటివన్నీ బాగా బాగా సపోర్ట్ చేస్తాను. తను ఎక్కువ, మళ్ళీ మా అక్క ఎక్కువ. ఈ అమ్మాయి ఇప్పుడు నీ ఫ్రెండ్ కూడా చేస్తూ ఉంటుందా? చేస్తూ ఉంటాను. నీకు బాగా ఇష్టపడ్డ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు? నువ్వు బాగా ఇష్టపడ్డా? నేను బాగా ఇష్టపడ్డ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యాక్టింగ్ లో అంటున్నారా? యాక్టింగ్ కావచ్చు, ఎనీథింగ్, డైలాగ్ కావచ్చు, వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇట్లాగే నువ్వు బాగా ఇష్టపడ్డది అయితే ఎక్కువ సార్లు నువ్వు చూసేది ఎవరు చూస్తూ ఉంటావు? ఎక్కువ చేసేది ఒక అమ్మాయి ఉంటది, మా బాను అని అమ్మాయి, డాన్స్ బాగా చేస్తుంది. తన వీడియోస్ ఎక్కువ నేను చూస్తుంటాను. బాను వైజాగ్ అమ్మాయి కాదు, అమ్మాయి ఏదో నెల్లూరు అటువైపు అనుకుంటా. సన్నగా ఉంటుంది, డాన్స్ ఎక్కువ చేస్తుంది, సన్నగా ఉండి హెయిర్ కొంచెం పెద్దది ఉంటుంది. ఆ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది. తను ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటా. కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది అంటే యాక్చువల్గా ఈ సినిమాలే కాకుండా రకరకాల సోషల్ కాజెస్ మీద, సోషల్ కాన్సెప్ట్ల మీద కూడా కొంత చేస్తూ ఉన్నారు కదా. సో నీకు అట్లాగైనా చేయాలని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానం అన్నావు. సో ఆయన ఇన్స్పిరేషన్ తో నేను కూడా సపోర్ట్ చేశాను ఆయనకని అన్నావు కదా. సో అట్లాగే ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నీకు? అలాంటివి ఏం లేవండి, అలాంటివి ఏం లేవు ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఓకే. చెప్పాను కదా నాకు ఎక్కువ పాలిటిక్స్ అవి అంటే ఇష్టం ఉండవు అని చెప్పి. పాలిటిక్స్ కోసం మాట్లాడలేదు, సోషల్ కాజెస్ అంటే ఒక చదువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే దాని మీద ఒక అవతల వాళ్ళు ఒక ఆలోచన రేకెత్తించడం కోసం ఏమైనా స్కిట్ లాగా చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా అని? అలాంటివి అయితే లేదు, ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు. ఏదైనా మాకు అనిపిస్తే మేము చేస్తాం. నువ్వు సీఎం అవుతావంట? లేదు, నేను సీఎం అదేదో జస్ట్ రీల్, ఒక రీల్ లో చూసాను. రీల్ నేనే సీఎం అవుతానని అన్నావు కదా. ఒకవేళ 2024 లో సీఎం ఎవరవచ్చు అని అంటే నేనే ఏంటో బాగుండని అంటాను. రేపు 2024 ఎలక్షన్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అంటారు? నేనే వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నానండి. సో ఒకవేళ నువ్వు అయ్యి ఉంటే బాగున్నాను అని అన్నావు కదా, ఏం చేసేదాన్ని చెప్పు. నేనేం చేస్తానండి, ఒకవేళ ఛాన్స్ వచ్చింది అనుకో, ఇప్పుడు అదేదో సినిమాలో ఏది జెంటిల్మెన్ సినిమాలో, జెంటిల్మెన్ అయినా ఒకే ఒకడు అనుకుంటా, ఒక రోజు సీఎం, వన్ డే సీఎం అలాగ వచ్చింది అనుకో ఛాన్స్, నువ్వేం చేస్తావు చెప్పు? వన్ డే సీఎం వస్తే ఏం చేస్తాను, మనకి కావాల్సిన వైజాగ్కి కావాల్సిన డెవలప్మెంట్ నేను చేస్తాను. ఇంకా ఆంధ్ర మొత్తం ఏమేమి కావాలో అవి చేస్తాను. ఏమేమి కావాలనుకుంటున్నావు ఆంధ్ర మొత్తానికి? డెవలప్ మన ఎక్కువ లేడీస్కి సపోర్ట్ ఎక్కువగా ఉండేది, సెక్యూర్ ఫ్రీ బస్సు అలాంటివి ఎక్కువ లేడీస్కి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫ్రీ ఫుడ్ అని అంటున్నారు మీ ఫ్యాన్స్ కొంతమంది, అలాంటివి కూడా ఉన్నాయా? అలాంటివి వద్దులేండి,
అంటే అంటున్నారు కదా అన్న క్యాంటీన్ 5 రూపీస్కి, అది చాలు కదా మనకి. సో అన్న క్యాంటీన్ ఉంటే అంటే అన్న క్యాంటీన్ ఉండడం వల్ల బాగుండేదా? బాగుండేదండి. అప్పుడు అన్న క్యాంటీన్ ఉంటే చాలా మందికి చాలా అంటే అప్పుడు నిజంగానే ఇది అడుక్కున్న వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళకి 5 రూపీస్ ఇచ్చినా వెళ్ళి అలా అన్నం తినేవారు 3 పూట్ల. అంటే అన్న క్యాంటీన్ లాంటివి అలాంటివి ఉంటే జనానికి హెల్ప్ అవుతుంది అనేది ఒక హెల్ప్ అవుతుంది నీ ఆలోచన. అవును, హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఒక 5 రూపీస్ 10 రూపీస్ అలా ఇచ్చినా వాళ్ళు 3 పూట్ల నిజంగా తింటారు కదా. ఇప్పుడు ఎవరిని అడగవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు. పోనీ ఇప్పుడు కోడలు సరిగ్గా ఇంట్లో చూడలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఎంతో కొంత తీసుకెళ్ళి అన్న క్యాంటీన్లో తినడం అలా బాగుంటుంది కదా. అలా నా ఒపీనియన్ అది. మీ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఓకే. నాకు ముసలోళ్ళు అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. ఓకే. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎవరు లేరు, నాన్నమ్మ సైడ్ ఎవరు లేరు. నా చిన్నప్పుడే చనిపోయారు. ఓకే ఓకే. అంటే పెద్ద వయసు వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మీ బంధువుల్లో కానీ అలాంటి వాళ్ళు రీల్స్ చూసి నిన్ను కనిపించినప్పుడు ఏమైనా వాళ్ళతో నీతో రెస్పాన్స్ పంచుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఊరు వెళ్ళాను మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ పండక్కి ఊరు వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు రీల్స్లో నువ్వు బాగా పాపులర్ అవుతున్నావు అని చెప్పి మా ఊరు చుట్టూరు, మా ఇంటి చుట్టూరు ఉన్న వాళ్ళందరూ వచ్చి బాగా రెస్పాండ్ అయ్యారు. బాగున్నాయి మీ రీల్స్, చాలా బాగున్నాయి, చెయ్యండి అక్క, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి బాగా చెప్పారు. తన తర్వాత మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తను బాగా స్ప్రెడ్ చేస్తాడు. ఓకే. ఒక అబ్బాయి వచ్చాడా? ఓకే. మాకు రిలేటివ్ అవుతారు. సరే, స్ప్రెడ్ చేయగానే వాళ్ళందరినీ చూడగానే ఏమనిపించింది అంటే తర్వాత అక్కడ ఎలా ఉండేది సిచ్యుయేషన్? చూడగానే కొంచెం ఒక సెలబ్రిటీని చూసినట్టేనా అనిపించిందా? సెలబ్రిటీ అని ఏం కాదు కానీ మన పాప ఇలా వెళ్ళింది, అందరికీ తెలుసు, ఇంత బాగా పాపులర్ అయ్యింది అని చెప్పి అందరికి కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది. సో అంటే ఇప్పుడు సడన్ గా ఇక్కడ కలిసావు కదా సిరి. అవునండి. అంటే అనుకోకుండా యాక్చువల్లీ నీతో ఇంటర్వ్యూ చేయాలని నేను చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. సో కపుల్ ఆఫ్ టైమ్స్ నీకు ఫోన్ కూడా చేసినట్టున్నాను. సో తర్వాత నువ్వు ఒక టైం ఏదో అనుకున్నావు, అది వర్కౌట్ కాలేదు. ఆ రోజు నేను కూడా బిజీ. మీరు కూడా నాకు చెప్పలేదు, నేను ప్రిపేర్ అయ్యి ఉండే వచ్చేదాన్ని కదా. సో ఇక్కడ కనిపించగానే ఇంటర్వ్యూ అనగానే ఎలా ఫీల్ అయ్యావు? ఎలా ఫీల్ అయ్యాను అంటే నాకు కొంచెం భయం వేసింది. భయం వేసి ఏంటి ఇప్పటికిప్పుడే ఇంటర్వ్యూనా, లేదంటే ముందే చెప్పుంటే ప్రిపేర్ అయ్యి వద్దును అనేసి నేను అనుకున్నాను. సడన్ గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను అనేసరికి కొంచెం టెన్షన్. ఇది నీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? ఫస్ట్ ఇంటర్వ్యూ. సో అంటే యాక్చువల్గా ఎవరైనా ఒకసారి ఇంటర్వ్యూ అనగానే భయం అనేది వస్తుంది, తర్వాత ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే బాగా సో అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీకు ఒక ఇంకా ఎక్కువ ఫేమ్ అనేది స్ప్రెడ్ అయితే ఎక్కువ ఇంటర్వ్యూలు చేసే అవకాశం అయితే నీకు వస్తుంది. అట్లాగే అంటే చాలాసార్లు ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే యూట్యూబర్స్ వాళ్ళ మీద ట్రోల్స్ నడుస్తుంటాయి. అంటే పొలిటీషియన్లు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు. సో నీ మీద ఎప్పుడైనా ట్రోల్ ఏదైనా వచ్చిందా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ట్రోలింగ్స్ ఏం చేయలేదు. కాదు, నీ మీద ఎవరైనా చేసినవి ఏమైనా? నా మీద అయితే ఎవరు ఏం చేయలేదు. ఎవరు చేయలేదా? ఓకే. సో ట్రోలర్స్ ని లేకపోతే ట్రోలింగ్స్ వీడియోస్ చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుందంటే బ్యాడ్ గా ట్రోల్ చేస్తే వాళ్ళకి నష్టం కదా, అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి నా ఒపీనియన్. గుడ్ గా మంచిగా వాళ్ళని ట్రోల్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం పాపులర్ అవుతారు కదా అని నా ఒపీనియన్. ఓకే. సో ఎక్కువగా ట్రోలింగ్స్ అనగానే ఎక్కువ రాజకీయ నాయకుల మీద వస్తూ ఉంటాయి, అంటే రైవల్ పార్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటాయి అలాగా. సో రకరకాల ట్రోల్స్. సో ట్రోలర్స్ గా కూడా కొంతమంది పాపులర్ అయ్యి, అంటే ట్రోలింగ్ అనేది జస్ట్ ఫర్ ఫన్ అని అంటూ ఉంటారు. సో పరిధి దాటకుండా ఉండేటప్పుడు అది బాగానే ఉంటుంది చూడడం వరకు. ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తావా? కొన్ని ఫన్ ఉంటాయి కదా, ఫన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. నీకు బాగా స్ట్రెస్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు నువ్వు అప్పుడు? బాగా స్ట్రెస్ అంటే నేను ఇంకా ఏం చేయను, ఏదైనా వీడియోస్ చూసుకుంటాను, ఇంకా యోగా ఎక్కువ చేస్తాను. యోగా చేస్తావా? యోగా చేస్తాను. చిన్నప్పటి నుంచి అలవాటా లేకపోతే? తమ్ముడు యోగా ట్రైనరే. తమ్ముడు దగ్గర చేస్తాను. ప్రెసెంట్ మానేశాను. అంటే యోగాలో ఏమైనా సర్టిఫికేట్ కోర్సులు అలాంటివి? అదేం చేయలేదు. తమ్ముడు చేస్తూనే పక్కన నేను తమ్ముడితో చేస్తుంటాను. సో కాదు, నువ్వు యోగాసనాలు అన్ని వేయగలవా? అన్నీ అంటే అన్నీ వేయలేను, కష్టమైనవి ఏమి వేయలేను, నార్మల్ వేయాల్సినవి అయితే వేస్తాం. ఓకే ఓకే. సో యోగా అనేది లేకపోతే ఇలాగ అంటే వీడియోస్ అవి చేస్తుంటాను. స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోను నేను కూడా. మెయిన్ ఏమంటే మనుషులతోటి ఎక్కువగా కలిసిపోవడం, అమ్మతో మాట్లాడడం, స్ట్రెస్ అయితే ఎక్కువ నేను తీసుకోను. డాన్స్ మీద ఎక్కువ చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాను, నేను మా చెల్లి కలిపి డాన్స్ క్లాస్ లో. లేదు క్లాసికల్. నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే
లేదు లేదు భరతనాట్యం. భరతనాట్యం అంటే భరతనాట్యం కూచిపూడి కలిపి 2 భరతపూడి ఏం నేర్చుకుంటారు? అదేం లేదు. చిన్నప్పటి నుంచి నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అమ్మకి కూడా క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అయితే అమ్మ ఏమంటదంటే నా కళ నీ మీద నెరవేర్చుకుంటాను అని చెప్పి అనేది. చిన్నప్పుడు కూడా మాకు అంత స్తోమత ఉండేది కాదు. అమ్మ కూడా జాయిన్ చేసింది. తర్వాత గజ్జల పూజలు అవి ఇవి చేయడం, మళ్ళీ అక్కడ కొంచెం కష్టం అవుతుందని మానిపించింది. తర్వాత నేను కొంచెం స్టేజ్కి వచ్చేసాక నేనే జాయిన్ అయ్యాను. ఓకే, నీ ఫీజు నువ్వే కట్టుకుంటున్నావు? నా ఫీజు నేనే కట్టుకుంటున్నాను. నీ కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అనగానే కొంచెం గ్లామ్గా కనిపించాలి, అందులో అమ్మాయిలు అయితే గ్లామ్గా కనిపించాలి తప్పనిసరి. మామూలుగానే అమ్మాయిలు కొంచెం అందం మీద కొంచెం ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, రకరకాల బట్టలు కొంటూ ఉంటారు. ఇలాంటివన్నీ నీ డబ్బులతో నువ్వే కొనుక్కుంటున్నావా మొత్తం అంతా? నా డబ్బులతో నేనే కట్టుకుంటాను. సో అంటే యాక్చువల్గా నువ్వు ఈ స్టేజ్కి వచ్చి అంటే మీ పేరెంట్స్ని సపోర్ట్ చేసే సిచ్యుయేషన్కి రావడం మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎలా అనిపిస్తుంది అది? అంటే నువ్వు ఒక ఇండివిజువల్గా తయారవడం వల్ల ఎలా ఉంది నీకు ఆ ఫీలింగ్? ఎలా ఉంది అంటే వాళ్ళ సపోర్ట్ నాకు బాగా ఉండడం వల్ల నాకు ఇంకా చెయ్యాలి అనే ఆతృత బాగా పెరిగింది. ఇంకా వాళ్ళ సపోర్ట్ నాకు బాగా ఉండడం వల్ల నేను ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సిరి, వైజాగ్ అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? బీచ్. బీచా? బీచ్ బాగా ఇష్టమా? బీచ్ అంటే ఇష్టం బాగా. బీచ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సముద్ర కెరటాల్లో దిగడం? అక్కడ ఎక్కువ రీల్స్ చేసుకుంటాము. రీల్స్ చేసుకుంటాము, నెక్స్ట్ ఆడుకుంటాము. ఆ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ బీచ్? ఆర్కే బీచ్, రుషికొండ. మనకి ఎక్కువ దగ్గర ఎరాడా అటు సైడ్ అయితే ఆ బీచ్లు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, వైజాగ్ అనగానే నీ దృష్టిలో ఏంటి సిరి? అంటే వైజాగ్ సిటీని ఏ విధంగా డిఫైన్ చేస్తావు? బీచ్లు, ఇంకా టూరిస్ట్ ప్లేస్లు ఎక్కువ ఉండడం వల్ల, ఇంకా ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకి వైజాగ్ అనేది కొంచెం మంచి పేరు ఉంటుంది. మా ఇంటి దగ్గర ఒక సాయిబాబా గుడి ఉంటుంది, లక్ష్మణం. అక్కడికి వెళ్ళి చపాతీలు అవి సేవ చేయడం, ప్రదక్షిణలు చేయడం, ఇంకా హారతి వరకు ఉండి చపాతీలు ఇస్తారు, చపాతీ సేవ చేసి అలా చేస్తూ ఉంటాం. సాయిబాబా గుడికి ఎక్కువ వెళ్ళేవాళ్ళం మేము. ఓకే, సినిమాలు ఎలాంటివి చూస్తూ ఉంటావు నువ్వు? సినిమాల్లో అంటే నేను ఎక్కువ హర్రర్ మూవీస్ చూస్తాను. హర్రరా? అంటే అసలు భయం ఏదా? భయం ఏది నాకు. అవునా? భయం ఉంటది ఎక్కువ. బాగా హర్రర్ది చూడం కానీ నార్మల్ హర్రర్ మూవీస్, లవ్ స్టోరీస్ ఎక్కువగా చూస్తాను. బాగా నచ్చిన రీసెంట్ మూవీస్ ఏమున్నాయి? రీసెంట్గా బాగా నచ్చిన మూవీ అంటే రీసెంట్గా అయితే ఏం లేదు. రీసెంట్ కాదు, సరే లాస్ట్ చూసిన సినిమాల్లోనే, నువ్వు లాస్ట్ వాచ్ చేసిన సినిమాల్లో నీకు బాగా నచ్చింది? బాగా నచ్చింది నీకు మెమరబుల్గా ఎప్పుడు కంటిన్యూస్గా చూసే సినిమా ఏదైనా ఉందా? నాకు మొన్న మంజుమల్ బాయ్స్ బాగా నచ్చింది. మంజుమల్ బాయ్స్ అది బాగా నచ్చింది మూవీ. ఓకే, హర్రర్ మూవీస్లో ఏ సినిమా అంటే ఇష్టం? కాశ్మీరనా? కాంచనా. కాంచనా అవంటే ఎక్కువ చూస్తుంటా హర్రర్ మూవీస్. ఓకే, సో ఇంకా లైఫ్లో ఇంకేమైనా గోల్స్ ఏమైనా పెట్టుకున్నావా? గోల్స్ అనేవి ఏం లేవు, కానీ మా మమ్మీ వాళ్ళని బాగా చూసుకోవాలి, నాకు ఏదైనా మంచి జాబ్ వస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉండాలి అని నేను అనుకుంటాను. ఇంకా ఏదైనా మంచి పొజిషన్ అంటే యూట్యూబ్ అవి పెట్టుకొని ఒక మంచి పేరు సంపాదించుకుందామని అనుకుంటున్నాను. కాదు, ఇందాక నీ లవ్ స్టోరీ కోసం చెప్పావు కదా, ఆల్రెడీ ఎంగేజ్డ్ అని చెప్పావు. ఎంగేజ్డ్ కాదు కానీ అదే త్వరలో ఎంగేజ్ కాబోతున్నారు అని చెప్పావు. సో మీ వాళ్ళకి కూడా తెలుసు అన్నావు కదా. ఆ అబ్బాయి అంటే చుట్టాల ద్వారా పరిచయం, లేకపోతే నీకు ఫస్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? మాది 13 years లవ్ స్టోరీ. అబ్బా, 13 years? ఎప్పుడు ఎన్నో క్లాస్లో స్టార్ట్ అయింది? ఇంటర్లో స్టార్ట్ అయింది. నీ క్లాస్మేట్ అతను? కాదు, నేను ఇంటర్ ఉమెన్స్ కాలేజ్ చదివేదాన్ని, విశాఖ ఉమెన్స్. అలా వెనకట్ల బస్లోని అలా లవ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎవరు చెప్పారు? ఫస్ట్ తనే ప్రపోజ్ చేశారు. అప్పుడు నేను కొంచెం మాస్గా ఉండేదాన్ని, అంటే అబ్బాయిల విషయంలో నేను చాలా కోపంగా పట్టించుకునేదాన్ని కాదు, చాలా రూడ్గా బిహేవ్ చేసేదాన్ని. అంటే కొట్టేదాన్ని కాదు, నా వెనకట్లు పడొద్దు, చూస్తే బాగోదు అని చెప్పి అలా ఏం కాదు. కానీ ఇంకా డిగ్రీలో వచ్చేసరికి ఇంకా అలా. ఇందాక బయట నుంచి ఆడియన్స్ కొంతమంది చెప్తూ ఉన్నారు మీ చెల్లిని ఇంకా చున్నీ అలా ఎగిరేది మగధీర సినిమాలో హార్స్ రైడింగ్ చేసుకుని వచ్చేవాడని చెప్పు అని అంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఏం లేవా? సో ఆ అబ్బాయి లవ్ ఎప్పుడు ప్రపోజ్ చేసావు నువ్వు?
తను నాకు చేశారు. నేను ఒక 10 days 15 days తర్వాత నేను మళ్ళీ తనకి రిప్లై ఇచ్చాను. ఎందుకు 10-15 days ఎందుకోసం తీసుకున్నావు? అంటే ఆ ఏజ్ లో లవ్ కరెక్ట్ కాదేమో అని నేను అనుకునేదాన్ని. అంతేనా? ఆ ఏజ్ లోని లవ్ మనకి ఎందుకు అవసరమా అంటే ఇంటర్లోనేనా ప్రపోజ్ చేసింది అబ్బాయి? ఇంటర్లో. ఎలా ప్రపోజ్ చేశాడు? ఒకసారి ఆ moment గుర్తుందా నీకు? గుర్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్ఐసి బిల్డింగ్ నేనే నువ్వు అనుకో, నువ్వే ఆ అబ్బాయి అనుకో, ఎలా ప్రపోజ్ చేశానని చెప్పి యూస్ మన కోసం ఈ లవ్ ప్రపోజల్ రిక్రియేట్ చేస్తున్నాం. సో తన చెల్లి వస్తుంది ఆ అబ్బాయి ప్లేస్ లోని. సో మాధవి రా, కమ్ ప్లీజ్ కమ్. రెడీ యూస్. యాక్చువల్గా ఇప్పుడు సిరి లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ లవ్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని రిక్రియేట్ చేస్తున్నాం. పూర్ణిమ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మా పేరెంట్స్ని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను. లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా చూసుకుంటాను. నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నాకు టైం కావాలి. నీకు ఎంత కావాలో ఆ టైం అంత తీసుకొని నాకైతే ఓకే అని మాత్రమే చెప్పు. మ్యాక్సిమం ట్రై చేస్తాను, కానీ నాకు టైం చాలా రోజులు కావాలి. ఓకే. సో ఆ విధంగా అయితే 15 రోజులు అని చెప్పి అతను తోసేసావు. 15 రోజులు ఏం థింక్ చేసావు? అలాగే ఏం థింక్ చేశానంటే ఏంటి ఎలా ఉంటుంది లైఫ్, ఇలా స్టెప్ తీసుకోవడం మంచిదేనా నా లైఫ్కి, మా ఇంట్లో ఎలాగా అని చెప్పి ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకు ఏజ్లోని వద్దు, ఆ అబ్బాయి కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి అన్నారు. స్టేజ్లోనే అప్పుడే చెప్పావు వెంటనే? అయ్యా ఇంటర్ స్టేజ్లో నార్మల్గా తెలుసు అబ్బాయి వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పి తెలుసు, అంతే తప్ప ఏం తెలియదు. కానీ ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత నేనే ఒప్పించుకున్నాను. పేరెంట్స్ ఒప్పించా? నేనే ఒప్పించు. అబ్బాయి బాగా చూసుకుంటాడు ఇట్లా. నాకు నమ్మకం ఉంది, నాకు తనే కావాలి. ఏ సంబంధాలు వచ్చినా నేను రిజెక్ట్ చేస్తుంది. సంబంధాలు చాలా వచ్చాయా? అని రిజెక్ట్ చేసి సినిమాలో చూపించినట్టు పక్క తీసుకుని అబ్బాయికి నాకు ఆల్రెడీ ఒక అబ్బాయి నేను అలా స్టోరీలు ఉన్నాయి. చెప్పవా? అలా ఉన్నాయా? ఉన్నాయి. నిజమే? నేను సరదాగా నిజంగా చెప్పా. నిజంగా చేసావు అప్పుడు? అంటే ఎవరినైనా అంటే అబ్బాయికి డైరెక్ట్ అమ్మాయిలకి చెప్తే ఒప్పుకోరు కదా. ఒప్పుకోకపోతే ఇంకా డైరెక్ట్ అబ్బాయికి చెప్పేసేదాన్ని, నాకు ఇలా ఇష్టం లేదు అని చెప్పేసి. అంటే డైరెక్ట్ నాకు ఇలా ఉన్నారని చెప్పేదాన్ని కానీ నార్మల్గా ఇలా ఇష్టం లేదు నాకు పెళ్ళి అని చెప్పేదాన్ని. మంచోళ్ళు అయితే ఒక అబ్బాయి అబ్బాయి అయితే అర్థం చేసుకుని క్యాన్సిల్ చేస్తారు. సో సినిమాలో లాగా అట్లా. సో ఇప్పుడైతే అంత హ్యాపీయా? అంత హ్యాపీ. ఓకే. ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. సో లైఫ్ అంతా బాగుంది. సో ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అనేది కూడా బాగుంది, అంతేనా? బాగుంది. సో గోల్స్ అయితే ఇందాక ఏం లేవని అన్నావు? ఏమీ లేవు. మా మమ్మీ వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలి అది, అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఇట్లాగని అన్నావు కదా. సో కాదు, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఎంగేజ్డ్ అని మరి అబ్బాయిలుగా ఎవరికైనా తెలిస్తే వాళ్ళ గుంట్లు ఏమవుతాయి? ఆల్రెడీ కొంతమందికి తెలుసా? కొంతమందికి తెలుసు. అవునా? అన్యాయం చేసావని ఎప్పుడైనా అన్నారా వచ్చి? అలాగే మళ్ళీ తెలుసు కొంతమందికి. సో సిరి అంటే అర్థం తెలుసా? సిరి అంటే మనీ. సిరి పూర్ణిమ నా పేరు. ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూర్ణిమనే పిలుస్తారు. సిరి అన్న లక్ష్మీదేవి అంశ అని చెప్పి, లేకపోతే లక్ష్మీ కటాక్షం అని డబ్బని. అవును. సో అది బానే ఉంది కదా ఇప్పుడు? నీ కెరీర్ పరంగా బాగుందా? బానే ఉంది. సో థ్యాంక్ యూ సిరి. అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ అనుకున్నాం, క్షణంగా చేసాం. సో ఇంటర్వ్యూలో రకరకాల విషయాలు మాతో పంచుకున్నాం. మీరు కూడా కొంచెం ముందు మాకు చెప్పండి, మేము కొంచెం ప్రిపేర్ అవుతాం. ఏం చెప్పాలి, ఏం అడగాలి. ప్రిపేర్ అవ్వకుండా చేసేది మంచి ఇంటర్వ్యూ అవుతుంది. అవును. ప్రిపరేషన్ తో ఏముంటది? మేము రీల్స్కి వచ్చాము, మీరు వచ్చి చేశారు. సో ఇంటర్వ్యూ సాటిస్ఫైడ్ అయినా? నీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? ఫస్ట్ ఇంటర్వ్యూ. చూసుకుంటాను నాకు కూడా ఎలా ఉంది, నేను ఎలా చెప్పాను, ఏం చెప్పాను అని కూడా నాకు కూడా ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేను కూడా కొంచెం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. నువ్వు ఏదైతే నీ గోల్స్ ఏవైతే ఉన్నాయని నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతమంది మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా సపోర్ట్ ఉంటుంది చాలా. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.